హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్నాస్ కిచెన్ అండ్ టిప్స్. మీ అందరి కోసం మరో యూజ్‌ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మనం ఎప్పుడు పప్పు వండినప్పుడు కొన్నిసార్లు పప్పు ఇలా పొంగిపోతూ ఉంటుంది. స్టవ్ మీద పడి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలాగే మనం పొయ్యి మీద పాలు పెట్టి వేరే పని చేసుకున్నప్పుడు కూడా పొయ్యి మీద ధ్యాస లేనప్పుడు ఇలా స్టవ్ మీద పాలన్నీ పొంగిపోతూ ఉంటాయి. మనం ఆ స్టవ్‌ని మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా పాలు పొంగినప్పుడు పప్పు వండినప్పుడు మళ్ళీ స్టవ్‌ని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన కిచెన్ కౌంటర్ ఎప్పుడు నీట్‌గా ఉండాలి అంటే ఇలాంటి ఒక చిన్న గిన్నెతో మన కిచెన్‌ని ఎప్పుడు క్లీన్‌గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఎప్పుడు పప్పు వండేటప్పుడు పప్పును 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని దానికి తగినట్లుగానే నీళ్ళు పోసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకండి. పప్పు ఉడకడానికి ఎంత నీళ్ళు కావాలో చూసుకొని అన్ని నీళ్ళు మాత్రమే పోసుకోండి. ఇప్పుడు పప్పులో కొద్దిగా పసుపును వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. ఇలా నూనెని వేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇలా కుక్కర్ లోపల పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి క్లోజ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ని పెట్టి స్టవ్ మీద పెట్టి పప్పును ఉడికించుకోండి. ఇప్పుడు పప్పును ఉడికించినప్పుడు పప్పు పొంగకుండా ఉంటుంది. ఏవైనా ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఆ గిన్నెలోకి పడిపోతాయి తప్ప పైకి రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పప్పు ఏమాత్రమో పొంగకుండా ఉంటుంది. మన స్టవ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మనం పాలు కాచే గిన్నెలో ఇలాంటి ఒక చిన్న గిన్నెను వేసుకొని మనం పాలను మరిగించుకుంటే పాలు గిన్నెలో మరుగుతాయి తప్ప పాలు స్టవ్ మీద పడకుండా ఉంటాయి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించినా కూడా పాలు ఆ గిన్నెలోనే మరుగుతాయి తప్ప పాలు పొంగకుండా ఉంటాయి. ఇక్కడ నేను పాలు మరిగించి చూపిస్తున్నాను చూడండి. మీరే చూస్తారు కదా పాలు ఏమాత్రం పొంగకుండా ఉంటాయి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా పాలు మరిగిన తర్వాత కూడా పాలు పైకి పొంగకుండా ఉన్నాయి. అదే గిన్నెలో పాలు మరుగుతూ ఉన్నాయి తప్ప పాలు పైకి పొంగట్లేదు. ఈ టిప్‌తో మనం కిచెన్ కౌంటర్‌ని ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ మీ కిచెన్‌లో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.